సో మీ 10 ఇయర్స్ జర్నీ గురించి చెప్పండి. నేను జర్నీలో యాంకరింగ్ చేశానండి స్టార్టింగ్లో. ఓకే. కొంచెం ప్యాకెట్ మనీ కోసం లాగా. ఎవరి దగ్గరైనా సరే అసోసియేట్గా వర్క్ చేశారా? అసిడెంట్గా జాయిన్ అయ్యాను కానీ నాకు అక్కడ నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదనిపించి పూరిసారి ఇలాగా 10 కాన్సెప్ట్స్ ఇచ్చి తీయమని చెప్పారు. ఓకే. నాకు నేను పెట్టుకున్నాను ఈ 10 డేస్లో 10 తీయాలి. సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి. వాళ్ళు ఫస్ట్ అసలు మీరు డైరెక్షన్ అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు? ఫాదర్ కొంచెం ఒప్పుకోలేదు, మామూలు మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుంది అలానే జరిగింది. ఫస్ట్ మీరు చూసిన మూవీ, ఇది చూసి నేను డైరెక్టర్ అవ్వాలి అనే మూవీ అంటే ఏం చెప్తారు? మీరు చూసిన ఇప్పుడు నేను చెప్తే యాటిట్యూడ్ అనుకోరు కదా మీరు. నందిని రెడ్డి గారు వెరీ సపోర్టివ్, చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మేనేజర్ దగ్గర ఆగిపోతుంది, లేదా బయట గేట్ దగ్గరే ఆగిపోతాయి మా స్క్రిప్ట్లు చాలా వరకు. హాయ్ వర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్. సో చాలా మంది డైరెక్టర్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఒక లేడీ డైరెక్టర్తో ఉన్నామండి. సో ఇండస్ట్రీలో ఆర్టిస్ట్కి అయితే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు, కానీ ఒక అమ్మాయి డైరెక్టర్గా రావాలి అంటే చాలా టఫ్ అని నేను ఫీల్ అవుతాను. సో అసలుకి తన డైరెక్టర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తనకి ఇన్స్పిరేషన్ ఎవరు ఏంటనే తెలుసుకుందాం. ఎవరో కాదు, రాజరాజేశ్వరి త్రిపుర. అంటే 2 నేమ్స్ పెట్టుకున్నారు. అసలు దీని స్టోరీ ఏంటో కూడా అడుగుదాం. హాయ్. అంటే ఇప్పుడు మేము రాజరాజేశ్వరి అని పిలవాలా, త్రిపుర అని పిలవాలా? షార్ట్ కట్ లో ఆర్ఆర్టీ అన్నా ఓకే. ఆర్ఆర్టీ. ఇంకా ట్రిపుల్ ఆర్ అనలేదు మీరు. ఆర్ఆర్టీ ఇది కూడా బాగుంది. ఓకే, మీ స్క్రీన్ నేమ్ ఇట్లా పెట్టుకుంటున్నారా ఆర్ఆర్టీ అని? అంటే పలకడం ఇబ్బంది అయితే షార్ట్ గా ఆర్ఆర్టీ అనొచ్చు. సో మాకు రాజరాజేశ్వరి అని కానీ అమ్మవారు గుర్తొస్తుంటారు బేసిక్ గా. మళ్ళీ త్రిపుర అని మళ్ళీ యాడ్ చేశారు. మా ఫాదర్ అది యాడ్ చేయమన్నారు. ఓకే. సో ఫైనల్లీ థ్యాంక్ యూ అండి, మంచి ఇంట్రో ఇచ్చినందుకు. అదేం లేదు. సో చెప్పండి, యాక్చువల్ గా మీరు హీరోయిన్ లా ఉన్నారు, బట్ ఎందుకు డైరెక్టర్ అవుతున్నారు? థ్యాంక్స్ అండి. లేదు, మంచి బ్లూ శారీలో చాలా క్యూట్ గా మంచి స్మైల్. సో సీరియస్లీ హీరోయిన్ లా ఉన్నారు, బట్ డైరెక్షన్ సైడ్ ఎందుకు వచ్చారు? అసలు మీ స్మైల్ బాగుంది, వచ్చినప్పటి నుంచి అదే చూస్తుంది. అరే వద్దు, ఇవాళ నేను టిఫిన్ చేసి రాలేదు. ఓకే ఫైన్, ఇంకా ఈరోజు లంచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు నేను. సో చెప్పండి, యాక్చువల్లీ మీరు చూస్తేనేమో చాలా మంచి హీరోయిన్ మెటీరియల్ లా ఉన్నారు అంటే హీరో లైక్. సో బట్ ఎందుకు మీరు డైరెక్షన్ అంటే చాలా టఫ్ ఉంటుంది, హార్డ్ గా ఉండాలి, సో అంత మందిని మెయింటైన్ చేయాలి అంటే ఇంక కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. సినిమా హిట్ అయిన డైరెక్టరే, ఫ్లాప్ అయిన డైరెక్టరే. సో అమ్మాయిలు అంటే కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు, అలా చాలా సున్నితంగా ఉండే మీరు ఎందుకు ఈ డైరెక్షన్ సైడ్ వచ్చారు? యాక్చువల్లీ నా జర్నీ నేను డెస్టినీ అని నమ్ముతానండి. ఓకే. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ డైరెక్షన్ కూడా డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాతే డైరెక్షన్ గురించి తెలుసుకున్నాను. సో కంప్లీట్ నా డెస్టినీ అని నమ్ముతానండి. అది ఒక్క మాటలో ఇది ఎంత నాకు ఇష్టం అని చెప్పాలంటే, కోవిడ్ వచ్చింది కదండి, అప్పుడు అందరికి కోవిడ్ అటాక్ అయ్యి అప్పుడు నేను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నేను డైరెక్షన్ చేస్తే చాలు అనుకున్నాను. సో అంత ప్యాషనేట్. సో స్వీట్, సో స్వీట్. సో చూస్తే కనుక ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా సరే అసోసియేట్ గా వర్క్ చేశారా? అంటే నేను విన్నాను సమ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి మీకు అని చెప్పేసి. అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్? అండి నాది ఒక 10 ఇయర్స్ జర్నీ ఉంది. ఓకే, 10 ఇయర్స్. సో చాలా మంది అనుకుంటుంటారండి సినిమా హిట్ అవ్వగానే వాళ్ళకేముంది హ్యాపీగా 1 డేలో సక్సెస్ అయిపోయారని. లేదండి, ఒక 10 ఇయర్స్. అండ్ ఇంకొక అపోహ కూడా ఉంటుంది, అమ్మాయిలు అంటే ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయి, అబ్బాయిలకి అయితే రావు, వాళ్ళు ఎక్కువ కష్టపడాలనుకుంటారు. లేదండి, అమ్మాయిలు కూడా అంతే ఈక్వల్ గా కష్టపడుతుంటారు. సో ఎగ్జాంపుల్ తన 10 ఇయర్స్ నుంచి దీనిలో ఉంది, ఇదే ఫీల్డ్ లో డైరెక్టర్ గా అవ్వాలి అని, బట్ ఇప్పటికీ స్టిల్ స్ట్రగుల్ చేస్తూ తను వర్క్స్ ని లీడ్ చేస్తున్నారు. సో మీ 10 ఇయర్స్ జర్నీ గురించి చెప్పండి. నేను జర్నీలో యాంకరింగ్ చేశానండి స్టార్టింగ్ లో. ఓకే. కొంచెం ప్యాకెట్ మనీ కోసం లాగా. దాని తర్వాత రైటింగ్ సైడ్ వెళ్ళిపోయాను. అంటే అసిడెంట్ గా జాయిన్ అయ్యాను కానీ నాకు అక్కడ నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదనిపించి నేను కంప్లీట్ రైటింగ్ సైడ్ ఉన్నా. దాని తర్వాత ఓన్గా నేను షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఇందాక మీరు అన్నారు కదా పేపర్లో ఆర్టికల్స్ అది పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ హంట్ అని ఒకటి తీశారు, అందులో నేను పార్టిసిపేట్ చేశాను.
10 days లో 10 షార్ట్ ఫిల్మ్స్ తీసామన్నమాట. 10 days లో 10 షార్ట్ ఫిల్మ్స్. ఓ నాట్ అంటే ఈజీ. పూరి సార్ ఇలాగా 10 కాన్సెప్ట్స్ ఇచ్చి తీయమని చెప్పారు. ఓకే. నాకు నేను పెట్టుకున్నాను ఈ 10 days లో 10 తీయాలి అన్ని నాకు నేను పెట్టుకొని తీసాను అనమాట. అందులో ఒకటి సెలెక్ట్ అయింది, నామినేషన్స్ ఒక వెళ్ళింది అనమాట. అది ఆర్టికల్ వచ్చింది. సో నేను చూసాను మీది సినిమా క్రౌడ్ ఫండింగ్ తో చేస్తున్నారు అని చెప్పేసి అవునండి. విన్నాను. సో క్రౌడ్ ఫండింగ్ తో అంటే అది ఇప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, అండ్ అవునండి. అంత మనీ కలెక్ట్ అవ్వాలి. సో స్ట్రగుల్స్ తో నడుస్తూ ఉంటుంది. అవునండి. సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ 10 years ఆఫ్ జర్నీలో నాకు ఎందుకు హ్యాపీ లైఫ్ లో మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తే మేబీ ఇంతకన్నా తొందరగా సక్సెస్ అయ్యేవాళ్ళేమో, అంటే లేదు అంటే ఇంకా హ్యాపీగా ఇంకో జాబ్ చేసుకోవచ్చు అవును, కదా అవును, అవును. అప్పుడు అనుకోవచ్చు కదా. అవునండి. అంటే అమ్మాయికి అయితే ఇంట్లో ఎన్ని ఇయర్స్ అయినా టైం ఇస్తారు, అబ్బాయికి అయితే ఎన్ని ఇయర్స్ అయినా టైం ఇస్తారేమో కానీ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వాలి అంటే పేరెంట్స్ అవును. చాలా ప్రెషర్ ఉంటుంది. అవును. సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి, వాళ్ళు ఫస్ట్ అసలు మీరు డైరెక్షన్ అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు? యాక్చువల్లీ మా పేరెంట్స్ డాక్టర్స్ అండి ఇద్దరు. ఓకే. మా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ బాగా చదువుకొని జాబ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళే. ఓకే. ఫస్ట్ లో ఫాదర్ కొంచెం ఒప్పుకోలేదు, మామూలు మిడిల్ క్లాస్ లో ఎలా ఉంటుంది అలానే జరిగింది ఇంట్లో. Okay. కొంచెం భయం ఉంటుంది కదా, సడన్ గా ఎక్కడికో Yes. వెళ్ళి చేస్తున్నారంటే ఫస్ట్ భయపడ్డారు. బట్ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేవన్నీ వాళ్ళతో నేను కమ్యూనికేట్ చేసి అంటే నా ప్యాషన్ వాళ్ళు అర్థం చేసుకున్నాను అనమాట. ఈ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆ పాయింట్లో వాళ్ళు కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకొని ఇప్పుడైతే మా డాడీని నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఏదో ఒక రోజు నీ పేరు సిల్వర్ స్క్రీన్ మీద వస్తుంది అంటారు. మా మదర్ కానీ ఫ్యామిలీ అందరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సూపర్ సూపర్ అండి. ఫ్యామిలీ సపోర్ట్, వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్. డెఫినెట్లీ ఉండాలి. సో కానీ ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు ఉంటారనమాట, ఒకళ్ళు అలాగే మీ ఇంట్లో మీరు ఉన్నారనమాట. సో ఇంకా చెప్పాలి అంటే అంటే వాళ్ళంతా ఫస్ట్ ర్యాంక్ అయితే నేను లాస్ట్ బెంచ్ అండి. ఓకే. లాస్ట్ బెంచ్ వాళ్ళు ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతారండి. చదువులో తప్ప అన్ని విషయాలు ఎక్కువ యాక్టివ్ ఉంటారు. సో ఎందుకు అలా అనుకుంటారు? సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సగం మంది వాళ్ళే ఉన్నారు. సో చాలా హార్డ్ వర్క్ కూడా వాళ్ళే చేస్తారు మేబీ చెప్పాలి అంటే. సో జనరల్ గానే ఇండస్ట్రీ అనగానే చాలా ఫేస్ చేస్తూ ఉంటాం, కాస్టింగ్ వచ్చేసి అని చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీ 10 years ఆఫ్ జర్నీలో సో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే అసోసియేట్ గా వెళ్ళినప్పుడు కానీ అండ్ మీరు వర్క్ చేసేటప్పుడు కానీ. సో అబ్బాయి అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, ఇంకా అమ్మాయి అందులో డైరెక్షన్ అనే పాటికి డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది, వర్క్ టైమింగ్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి టైంలో మీరు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేశారు? అంటే ఇప్పుడు నాకు 10 years లో కూడా నేను ఎక్కడ సినిమా చేయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్కోప్ నేను ఇవ్వను. అంటే నేను నా కంఫర్ట్ లోనే నేను చేస్తానండి. నాకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాను, అందులోనే నేను వర్క్ చేసుకుంటాను. అంటే ఏదైనా నాకు కొంచెం తేడా అనిపించినా నేను కనీసం చెప్పనండి, సైడ్ అయిపోయి వెళ్ళిపోతాను. అలాగా అంటే టు బి ఫ్రాంక్ నాకైతే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యేటప్పుడే మనకి అర్థమవుతుంది, నేను అక్కడే ఆగిపోతాను ఏదైనా కొంచెం తేడా అనిపిస్తే. నా విషయంలో నాకు జరిగింది ఏంటంటే అమ్మాయిని నమ్మి ఒక 3 కోట్లు ఎలా పెట్టాలి, 4 కోట్లు ఎలా పెట్టాలి అలా ఆలోచించారే తప్పితే బ్యాడ్గా అయితే నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అంటే జనరల్ గా ఇండస్ట్రీ అనే పాటికి లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. ఇప్పుడు నందిని రెడ్డి లాంటి వాళ్ళు కూడా 1 or 2 మూవీస్ ఇయర్ కి వచ్చేపటికి 1 or 2 మూవీస్ తీస్తున్నారు. సో నాకంటే అంత మీరు ఆల్రెడీ ఈ డైరెక్షన్ ఫీల్డ్ లో ట్రై చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు ఎక్కువగా డైరెక్షన్ ఫీల్డ్ కి రాకపోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? ఇలాంటివే ఉంటాయండి. అంటే ఒక అమ్మాయిని ఎక్కడో కొంచెం అమ్మాయిల్ని తక్కువ అంచనా వేయడం అనేది ఎక్కడైనా ఉంటుందండి. ఇక్కడ ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా ఉంటుంది. అందులో ఒక అమ్మాయి క్రియేటివ్ సైడ్ ఉందంటే కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తారండి, అదైతే పక్కా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నా జర్నీనే నాకు 10 years పట్టింది. సో ఇంత లాంగ్ ఎవరు ఉండరు కదా. అంటే నాకనే కాదు చాలా మందికి టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి. సో వాళ్ళు మేబీ బ్యాక్ స్టెప్ తీసుకొని అలా కూడా అవ్వచ్చు. నాకు తెలిసిన వాళ్ళే ఒక 2-3 నాతో స్టార్ట్ అయ్యి బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. అంటే ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి, పెళ్లి చేయాలి, సెటిల్ అవ్వాలి, అలాంటివి కూడా. లేదబ్బా, అమ్మాయిలకు కూడా కొంచెం టైం ఇవ్వండి. చాలా మంది అమ్మాయిల మీద అంత డబ్బులు ఎందుకు పెట్టాలి అట్లా అంటారు. ఈ రోజులో అదే అమ్మాయి హీరోయిన్ గా ఉంటేనే అంత బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు రష్మిక గారిని చూసి బడ్జెట్ నేషనల్ క్రష్ అబ్బా కదా. అలాంటప్పుడు పెడుతున్నప్పుడు డెఫినెట్ గా డైరెక్షన్ సైడ్ కూడా అమ్మాయిలు చాలా టాలెంటెడ్ ఉంటారు. ఏదైనా ఒక ఛాన్స్ అంతే,
అప్రూవ్ చేసుకునే వరకు. ఆ తర్వాత ఎంత అమౌంట్ అయినా పెట్టడానికి పెద్ద ఇది. ఇంకొకటి నా సైడ్ కూడా ఒక మైనస్ ఉందండి. ఇందాక నేను చెప్పా చూడండి, నా లిమిట్ లోనే నేను చేస్తానని. అంటే మేబీ ఇది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, నాకు తెలీదు. కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తే మీకు ఆఫర్స్ వస్తాయని అలా చెప్తారు. నాకు అది కూడా తప్పు అనిపించేది స్టార్టింగ్ లో. అంటే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తే నేను జెన్యున్ గా చేయాలి. ఏదో నాకు ఆఫర్ ఇస్తారు కదా అని ఫ్రెండ్షిప్ చేయాలి అలాంటి కాన్సెప్ట్ కూడా నాకు లేదు. సో నేను వర్క్ వరకే మాట్లాడి ఉండిపోతాను అనమాట. సో నాకు కొంచెం నెట్వర్క్ కూడా పెరగలేదు. మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు. సో నా సైడ్ నుంచి అది మైనస్ ఉంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఐ మీన్ ఎక్కువ సర్కిల్ పెరిగితే ఏంటంటే ఎక్కడో ఒక చోట చిన్న మాట కూడా ఒక్కొక్కసారి అది పెద్ద ఆపర్చునిటీ లాగా ఉపయోగపడుతుంది జనరల్ గా ఇండస్ట్రీలో. సో మనకి అది వర్క్ ఎప్పుడైనా సరే కాంటాక్ట్స్ అనేది పిఆర్ అనేది కొంచెం అండి నేను మాట్లాడతానండి. కాకపోతే వర్క్ వరకే ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు మీతో జెన్యున్ గా ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తే నేను చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అవకాశాల కోసం ఫ్రెండ్షిప్ చేయాలి అలాంటి కాన్సెప్ట్ కూడా నాకు నచ్చదు అనమాట. అంటే ఎమోషనల్ గా ఒకరితో మనం అలాంటి ఇబ్బంది పెట్టడం అలాంటివి కూడా నాకు ఇష్టం లేదు. మేబీ అదొక రీజన్ నేను అనుకున్నాను. మేబీ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. ఎవరిని మనం ఎవరిని జడ్జ్ చేయలేం. వాళ్ళ ప్లేస్ లో ఉంటేనే వాళ్ళది మనకు తెలుస్తుంది. సో అది మీరు అలా అంతే. సో చూస్తే ఫస్ట్ మీరు చూసిన మూవీ, ఇది చూసి నేను డైరెక్టర్ అవ్వాలి అనే మూవీ అంటే ఏం చెప్తారు? మీ ఇన్స్పిరేషన్ ఆఫ్ మూవీ? ఇప్పుడు నేను చెప్తే యాటిట్యూడ్ అనుకోరు కదా మీరు. అసలు అరే ఇప్పుడు నాకు ఒక మూవీ నచ్చుతుంది, ఈ మూవీ చూస్తే నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాక సినిమాలు ఏంటి, డైరెక్షన్ ఏంటి అని తర్వాత ఆలోచించాను అనమాట. ఇఫ్ నేను అబ్బాయి అయి ఉంటే ఏం చేస్తాను అన్న ఒక సిచ్యువేషన్ నా లైఫ్ లో వచ్చింది. అప్పుడు నేను ఆ క్షణం డిసైడ్ అయ్యాను నేను డైరెక్టర్ అవ్వాలి. బట్ నేను చాలా చేశానండి దానికి ముందు. కానీ ఎప్పుడైతే డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పుట్టిందే డైరెక్షన్ చేయడానికి అని స్ట్రాంగ్ ఫీలింగ్ లోపల ఉంది. అంటే చెప్పలేదు అంటే మీరు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆ హీరో అవ్వాలనుకుంటే ఆ హీరోని చూస్తే ఇన్స్పైర్ అవుతుంటారు. ఒక హీరోయిన్ అవ్వాలంటే ఇలా ఉంటే ఇన్స్పైర్ అవుతుంటారు. బట్ ఒక డైరెక్షన్ చూసినప్పుడు ఇప్పుడు చాలా మంది రాజమౌళి అంటే ఇష్టం, సందీప్ రెడ్డి వంగ లాగా ఉండాలని కొంతమంది, లేదు కృష్ణవంశీ గారి లాగా కూల్ గా వెళ్ళిపోవాలని ఇంకొంతమంది, ఇలా చాలా చాలా ఉంటాయి కదా. సో అలాగా మీరు ఏ ప్యాటర్న్ అంటే ఎక్కువ ఇష్టపడతారో? లవ్, ఎమోషనా, లేదా కమర్షియల్ మూవీ? కమర్షియల్ డైరెక్టర్. పక్కా కమర్షియల్ డైరెక్టర్. అంటే గర్ల్ కూడా ఈ రేంజ్ లో తీయగలదా అని చూపించేసి వెళ్ళిపోతా అంతే. చూపించిన తర్వాత ఆటోమేటిక్ మనోళ్ళు వదిలిపెట్టారు కదా. సో ఇప్పుడు మీ మూవీ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ తో ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ చేశారు. సో నడుస్తూ ఉంది అని చెప్పేసి విన్నాము. సో మీ దానిలో ఇంకేంటి స్పెషల్? మా దగ్గర ఏం సోర్స్ లేకపోయినా మేము చిన్న ట్రైలర్ లాగా షూట్ చేసుకున్నాము. చేసుకొని అంటే జనాలకు తెలియాలి, ఏ సినిమాకి క్రౌడ్ కి అర్థం అవ్వాలి, దేనికి ఇస్తున్నాం, ఏ సినిమాకి ఇస్తున్నాం అని తెలియాలి. కాబట్టి ఒక చిన్న క్లిప్ లాగా తీసామన్నమాట, ట్రైలర్ షూట్ లాగా చేసి. ఇంకా సినిమా ప్రాసెస్ ఇంకా ఫండింగ్ వచ్చాక స్టార్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో డెఫినెట్ గా మీ సినిమా ఫండింగ్ డెఫినెట్ గా రావాలి. ఎక్కువ మంచి బడ్జెట్ తో మీరు కూడా తీయాలి. అండ్ సో ఒక అమ్మాయి అనే స్వార్థం, ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఇండస్ట్రీలో నిల్చోవాలి. అండ్ యాజ్ ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా, ఒక లేడీ డైరెక్టర్ స్టేజ్ మీద ఉన్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ. అరే మనోళ్ళు కూడా చేస్తున్నారు. నందిని రెడ్డి గారు వెరీ సపోర్టివ్, చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ కూడా లేడీస్. ఇది కూడా చెప్పాలండి, మన ఇండస్ట్రీలో కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. కానీ ఇప్పుడు మేము వెళ్ళి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మేనేజర్ దగ్గర ఆగిపోతుంది, లేదా బయట గేట్ దగ్గరే ఆగిపోతాయి మా స్క్రిప్ట్లు చాలా వరకు. సో వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళ ఆఫీస్ లో ఇంత ట్రై చేస్తున్నారా, వస్తున్నారా అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. అలాంటివి కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి. మేబీ చాలా మంది అంటారు టాలెంట్ అనేది అందరి దగ్గర ఉంటుంది, బట్ దాంతో పాటు లక్ కొంచెం యాడ్ అవ్వాలి అనేది. సో ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క ఆపర్చునిటీ లక్ అనేది. సో ఇప్పుడు మేము ఇది చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే. ఏంటంటే 10 years అనేది లాంగ్ జర్నీ. ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే కాలం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కదా, వృధా చేయడం. సో ఈ థాట్ నుంచి వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి టాలెంట్ ఉంది కానీ మనీ లేదు అంతే. సో ఒక్కరు చేయలేనిది అందరూ కలిస్తే చేయొచ్చు, ఒక 10 మంది కలిస్తే చేయొచ్చు. ఇలా పాసిబుల్ అవుతుందని ఇలా థింక్ చేసి ఇలా చేసాం. గుడ్ గుడ్. ఇంతకు ముందు కూడా
చాలా మంది చేశారు యాక్చువల్లీ క్రౌడ్ ఫండింగ్ తో Okay. సినిమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూపర్ చాలా మంది సక్సెస్ అయినాయి అండ్ చాలా వాళ్ళు కూడా మంచి మూవీస్ తీశారు. సూపర్ అండి. సో ఇది కూడా అంటే కొంచెం బయటకు వచ్చి అంటే మీకు వాళ్ళకి ఎక్కడ ఈజీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద తెలిసిన ఫేసెస్ అవ్వడం వలన సో సమ్ ఈజీ కొంచెం తొందరగా వాళ్ళకి కలెక్ట్ అయింది క్రౌడ్ ఫండింగ్ అనేది. సో మీరు అవుట్ సైడే ఉండిపోయారు కాబట్టి మేబీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కానీ ఇలా కానీ లేకపోవడం వల్ల కొంచెం అలాగా ఆగిపోయింది అన్నమాట. సో ఇంకా మీ మూవీ అంటే ఇప్పుడు మీరే దీనిలో యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను. అవునండి. సో ఏంటి మీరే హీరోయినా, మీరే డైరెక్టర్, మీరే హీరోయిన్? ఈ ఒక్క సినిమాకి చేస్తా అంతే అండి. మళ్ళీ డైరెక్షన్ మాత్రమే చేస్తా. ఓకే. సో ఎందుకని అది బడ్జెట్ లిమిట్ కోసమా లేదా? బడ్జెట్ ఒకటి యాక్చువల్లీ వేరే హీరోయిన్ అనుకున్నామండి. వాళ్ళు కుదరలే లాస్ట్ మూమెంట్ లో, ఇంకా వేరే సోర్స్ లేక నేను చేయాల్సి వచ్చింది. ఓకే. సో స్టార్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గినా యాజ్ ఎ హ్యాపీ సరే ఈ రెమ్యునరేషన్ వరకు తగ్గినా ఓకే హ్యాపీ అని చెప్పేసి చూస్తారు. సో కమర్షియల్ ఇంకా దీనిలో ఎవరైనా ప్యాడింగ్ ఉన్నారా? అందరూ న్యూ పర్సన్స్? లేదండి, ఉన్నారు. ఒక తెలిసిన పర్సన్ ఉన్నారు, బట్ ఇప్పుడే రివీల్ చేయం. సర్ప్రైజ్ చేస్తాం. ఓకే. సో మీ మూవీ టైటిల్ నేమ్ ఏంటి? శివశంకరి అండి. శివశంకరి. శివశంకరి. శివశంకరి అంటే లేడీస్ మీదేనా ఇది కూడా సేమ్? లేదండి, శివ అంటే హీరో పేరు వస్తుంది, శంకరి అంటే హీరోయిన్ పేరు. ఓకే. రెండు కలిపితే శివశంకరి. అంటే ఇప్పుడు అర్ధనారీశ్వరుడు అలాంటి ఇప్పుడు వాళ్ళు ఎంత డీప్ గా డెప్త్ గా ఉంటారు, మా టైటిల్ లో అది చూపించాలనుకున్నాం. ఆ కథలో వాళ్ళు ఎంత డెప్త్ గా ఉంటారు అనేది ఒక టైటిల్ లో చెప్పాలని. మంచి లవ్ స్టోరీ, కమర్షియల్ గానే ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో డెఫినెట్ గా అర్ధనారీశ్వర కాన్సెప్ట్ మీద కాబట్టి డీప్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నాము. డీప్ లవ్ స్టోరీ, కమర్షియల్ యాంగిల్స్ తో తీస్తున్నారని. కమర్షియల్ డీప్ లవ్ స్టోరీ. సో దీంట్లో సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు అంటే ఉన్నాయండి, సాంగ్స్ ఉన్నాయా? సో ఐటమ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్ అడుగుతున్నాం అంతే, అంటే అడుగుతుంటారు కదా. కమర్షియల్ మూవీ అంటే పక్కా ఉంటుంది. సూపర్ అండి. ప్లానింగ్ అయితే చాలా బాగా అన్ని ప్లాన్ చేసుకొని అంటే మళ్ళీ శివశంకరి అంటే ఏదో డివోషనల్ మూవీ అని అంటారు, అలా కాదు. నాకు మన తెలుగు నేమ్స్ చాలా ఇష్టం, సాంస్క్రిట్ నేమ్స్ అంటే చాలా ఇష్టం అండి. అందులో ఇది దేవుని పేరు కాబట్టి నా ఫస్ట్ సినిమా నాకు అలా సెంటిమెంట్ గా ఉండాలని చెప్పి శివశంకరి. డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసి ఇది స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అయింది? ఒక 20 days అయిందండి. 20 days. ఓకే. సో రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. డెఫినెట్ గా మా సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి కూడా డెఫినెట్ గా ఉండే హెల్ప్, మా సైడ్ నుంచి కూడా హెల్ప్ చేస్తాము. ఎందుకంటే ఎక్కువ మా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కి వెళ్తేనే అది రీచ్ అవుతుంది. సో మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరనేది నాకు చెప్పలేదు ఇప్పుడు వరకు. అందరూ అండి. అలా అని కాదు, డెఫినెట్ గా ఒక్కొక్కరికి ఒక డైరెక్టర్ అనేది డ్రీమ్ ఉంటుంది కదా. అలా ఏం లేదండి, నాకు అందరూ నచ్చుతారు. కొన్ని సినిమాలు కామెడీ ఉంటాయి, శ్రీనువట్ల గారివి నచ్చుతుంది. కమర్షియల్ మూవీస్ అంటే రాజమౌళి గారివి, అలా ఒక్కొక్కరివి అందరిది లైక్ చేస్తానండి. ఓకే. మీరు అంటే లేడీ మామూలుగా దీనిలో వచ్చిందనగానే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రిలేటివ్స్ వీళ్ళందరూ అవసరమా ఏంటి, ఆడపిల్లని పంపించాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంటుంటారు కదా. సో మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఎట్లా అయింది? అండి, చేశాను. అంటే మా మదర్ వాళ్ళు నన్ను డైరెక్ట్ గా ఎవరు ఏమన్నారండి, మదర్ని ఫాదర్ని అడుగుతారు కదా ఎందుకు ఆ అమ్మాయిని ఇండస్ట్రీకి పంపించారని. అప్పుడు కొంచెం బాధేస్తుంది, పాపం వాళ్ళు ఏమీ ఆన్సర్ చేసుకోలేక కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు. అది నేను ఒకసారి చూసానండి యాక్చువల్లీ ఇంట్లో. ఒకసారి ఒక అతను, తెలిసిన అతనే, మా మమ్మీని బ్లేమ్ చేస్తున్నారు, మీ వల్లే ఆ అమ్మాయి ఇలా ఉంది అని ఏదో అంటున్నారు అనమాట. అది నేను మా అమ్మకు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు, మనసులో పెట్టుకున్నా. ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అయ్యాక అమ్మ మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల మంచిగా జరిగిందని చెప్పాలనుకుంటున్నా, వస్తుంది ఒక రోజు అలాంటి. డెఫినెట్ గా. అంటే రేపొద్దు సక్సెస్ అయిన తర్వాత మా అమ్మాయి మా రిలేటివ్ అని చెప్తారు, బట్ సక్సెస్ వచ్చే వరకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతుంది. సో అందులో మామూలుగా అబ్బాయికి ఇలాంటివి జరుగుతుంది, అమ్మాయిలకి ఇంకొంచెం అసలుకి మదర్ ని. అందులో సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తో చూస్తారండి. అలా ఏం లేదండి, మనల్ని బట్టి ఉంటది. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని బట్టి ఉంటుంది చుట్టూ ఎలా ఉంటారని. ఇంకా అంత ఇంకా మామూలే అండి ఉంటుంది అది, ఇంకా అమ్మాయి చుట్టూ నార్మల్ ఇవన్నీ.
సో మీరు బాగా ఎమోషనల్ గా నాకు ఎందుకు వెళ్ళిపోదాము అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా అనిపించిందా? ఇట్లా ఒక పక్కన ఇట్లా మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఐ మీన్ రిలేటివ్స్ ఇలా అంటున్నారు, లేదు ఇంక ఇక్కడ అవ్వట్లేదు, నేను వచ్చిన పని అవ్వట్లేదు, లేట్ అవుతుంది, ఇలా మీకు ఎప్పుడైనా ఒక ఎమోషనల్ మూమెంట్ అంటే లేదు బ్యాక్ వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించింది? లేదండి, బోల్డెన్ సార్లు ఏడ్చుకున్నా కూడా అలానే ఉంటాను, నేను ఏదో ఒక రోజు చేస్తానని అనిపించింది. ఈవెన్ నాకు కోవిడ్ అటాక్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అప్పుడే ఏంటి చేయకుండా, డైరెక్షన్ చేయకుండా వెళ్ళిపోతాం ఏంటి, లేదు డైరెక్షన్ చేసే పోవాలనుకున్నాను. సో యా, చాలాసార్లు ఎమోషనల్గా డౌన్ అవుతాము, ఏడుస్తాము. దాని తర్వాత ఎలాగైనా ఒకరోజు చేస్తాననే నమ్మకం అయితే ఉంది. వెళ్ళలేదు ఎప్పుడు. మేబీ మీరు ఎవరైనా దగ్గరైనా పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుందేమో మీకు ఈ వర్క్. నేను ట్రై చేశానండి, ఫస్ట్‌లో ట్రై చేశాను. అదే అండి, నాకు ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన వర్క్ వెళ్ళి నేర్చుకోవడం వల్ల టైం వేస్ట్ కదండీ! అలా అనిపించింది నాకు. లేదు మనం డైరెక్ట్‌గా చేయడమే బెటర్ అనిపించింది. మీరు డైరెక్షన్ ఎంత అసిస్టెంట్‌గా చేసినా కూడా మీరు డైరెక్టర్‌గా చేస్తేనే మీకు తెలుస్తదండి, అన్ని క్రాఫ్ట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి అనేది. సో ఫస్ట్ సినిమా అది మీరు ఎలా తీస్తారనేది పక్కన పెడితే మీరు చేసేయాలండి. చేసుకుంటూ వెళ్తేనే డైరెక్షన్ అనేది మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఎవరైనా సైడ్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. అంటే పాజిటివ్‌గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. గర్ల్‌గా ట్రై చేస్తున్నారు కదా, చేయండి, అలా ఎంకరేజ్ చేసినట్లున్నారు. బట్ పాపం వాళ్ళ దగ్గర కూడా మనీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాకుండా నార్మల్‌గా తెలిసిన ఆర్టిస్టులు కానీ, నా చుట్టూ పనిచేసిన వాళ్ళు, కొంచెం నా స్క్రిప్ట్ వర్క్ తెలిసిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారండి. బాగా కష్టపడుతున్నావు, మ్యాటర్ ఉంది, సక్సెస్ అవుతావు, చెయ్యి అని చెప్పారు. ఇండస్ట్రీలో సపోర్ట్ అంటే ఎవరు మీకు? ఇప్పటికైతే ఎవరు లేరండి. ఓకే. అంటే ఇప్పుడు నాలాగా స్ట్రగుల్ అయ్యే నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో మీ డ్రీమ్ హీరో అంటే ఈ హీరోతో నేను డైరెక్షన్ చేయాలి, హీరోని పెట్టానా హీరో ఎవరైనా ఉన్నారా? అందరితో చేసేసా. అంటే అందరితో చేయడం అనేది కామన్ థింగ్, ఒక్కొక్క ఉంటారు కాబట్టి. అలా కాకుండా ఎవరికైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, ఈ హీరో నేను డైరెక్ట్ చేయాలి. యాక్చువల్లీ మన టాలీవుడ్ లో చాలా అందరూ వాళ్ళతో అందరికీ ఉంటదండి డ్రీమ్ వాళ్ళతో చేయాలని. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ప్యాక్ అండి, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో నాకు ఒకరు చెప్పడం కష్టం, చాలా మంది ఉన్నారు. మీరు అసలు సినిమా తీయకుండా చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇస్తున్నారండి. ఎక్కడ ఒకళ్ళంటే ఒకళ్ళే అంటారని చెప్పి నేను అందరితో తీస్తాను, అందరితో చేస్తానని చెప్పేసి చాలా బౌండరీస్ లో ఉండిపోయారు ఆవిడ. అసలు కనీసం అట్లీస్ట్ మీకు ఎవరిష్టం అంటే కూడా ఆవిడ చెప్పట్లేదు. లేదండి, నిజంగానే అందరూ ఈక్వల్ గా కష్టపడతారు కాబట్టి ఒక్కరిని సెలెక్ట్ చేయడం కష్టం. అండ్ ఈక్వల్ కష్టపడడం ఓకే, బట్ మనం వీళ్ళు కంపల్సరీ పిక్ చేసుకొని చేసుకోవాలి అన్నప్పుడు అదే అంటున్నాను. చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తున్నారు. అసలుకి అసలు ఒక్కళ్ళు కూడా ఆవిడ అసలు స్టార్ట్ చేయకముందే ఇట్లా ఉండరు, ఇంకా స్టార్ట్ చేస్తే సినిమా రిలీజ్ అయితే ఇంకెట్లుంటారో మరి తెలియదు. సో సూపర్. మీరు ఎక్కడి నుంచి అండి, మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి దగ్గర పలంనేరు ఐడియా ఉందండి, అక్కడే. ఓకే, తిరుపతి దగ్గర పలంనేరు. సో నైస్ నైస్. చిత్తూరు డిస్ట్రిక్ట్. డెఫినెట్ గా స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. స్లాంగ్ డిఫరెంట్ మీది. ఐ మీన్ మీరు మాట్లాడేటప్పుడు అంత ఏం అనిపించలేదు మాకు, బట్ కాకపోతే డెఫినెట్ గా చిత్తూరు అటు సైడ్ వాళ్ళందరూ పలమేరు కొంచెము స్లాంగ్, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కొంచెం స్లాంగ్ డిఫరెంట్ గా ఉంటూ ఉంటుంది. సో డెఫినెట్ గా ఏదైనా సక్సెస్ అవ్వాలి, మీ క్రౌడ్ ఫండింగ్ అనేది మీకు రావాలి. మా సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి, నా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. డెఫినెట్ గా అండి, అమ్మాయిలు కూడా డెఫినెట్ గా ఇప్పుడు స్పేస్ లోకే వెళ్ళిపోతున్నారండి. ఇంకా అమ్మాయిలు ఇంకా నమ్మి 2 crores పెట్టాలా 3 crores పెట్టాలా అని ఇంకా ఆలోచించద్దు. డెఫినెట్ ఆ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఇంకొంచెం జాగ్రత్తగా ఎక్కువ కష్టపడతారండి. చాలా మనీ విషయంలో కూడా మనీ మేనేజ్మెంట్ అమ్మాయిలు చేసినంత బాగా అబ్బాయిలు చేయరండి, అది ఒప్పుకోవాలి. అది యూనివర్సల్ ట్రూ. ఎవరు చెప్పినా సరే అది యూనివర్సల్ ట్రూత్. సో డెఫినెట్ గా ఇలాంటి ఎవరైనా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు, డెఫినెట్ గా ఛాన్స్ ఇద్దాం అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, టాలెంట్ మాత్రమే చూడాలి ఎవరి దగ్గరైనా. 100%. సో మీ వల్ల క్రౌడ్ ఫండింగ్ కూడా మీ వల్ల ఎవరైనా హెల్ప్ అయిన వాళ్ళు డెఫినెట్ గా చేయండి. దీనికి సంబంధించి ఏమైనా? అవునండి, మాది వీడియో ఉంది, నెంబర్స్ ఇట్లాంటివి అన్ని ఉంటాయి. సో అన్ని మేము స్క్రోల్ చేస్తాము. ఎవరికైనా సరే నేను చేద్దాము, డెఫినెట్ గా నా సైడ్ నుంచి ఏమైనా చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. ఏం లేదు, డెఫినెట్ గా ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉంది అంటే కనీసం నా గురించి తెలియకుండా ఒక్క
మాటతో మీరు ఇంత హెల్ప్ చేశారు. అలా చాలా ఏం లేదు. ఆబ్వియస్లీ అమ్మాయి ఉంది అంటే, అమ్మాయి స్టాండ్ తీసుకుంది అంటే అది ఒక మంచి విషయం అయి ఉంటుందని నమ్ముతా నేను. అంటే చూస్ చేసుకున్న ఇదే జనరల్గా ఇలాంటి దీనికి రారు. ఆర్టిస్ట్ గా అంటే చాలా మందిని చూస్తాను, ఇంకొక ఫీల్డ్ అని చూస్తాను. సో డైరెక్షన్ అనగానే నేను ఫస్ట్ చాలా ఇదనుకున్నాను, ఓ డైరెక్షన్ అనగానే ఎంత కష్టపడితేనో డైరెక్షన్ దీనిలోకి వస్తారు అని చెప్పేసి. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ రాజేశ్వరి. మీలాగే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అండి, బయటికి రాకముందు వరకే వన్స్ మనం పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా చాలా మంది మీకు మంచి ఆపర్చునిటీస్ దాని త్రూ కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా కొంచెం సోషలైజ్ ఉండడము అంటే ఐ మీన్ సోషలైజ్ మీన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండాలని నా ఫీలింగ్. ఐ మీన్ ఇంటర్వ్యూస్ అనే కానీ, ఇన్స్టా అని కానీ, ఫేస్బుక్ కానీ, ఇప్పుడు ఒక చిన్న స్టోరీస్ చూసి దానిలో వాళ్ళకి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. ఆర్టిస్ట్లు అయినా ఎవరైనా ఆ స్టోరీ వాళ్ళని తీసి కేజీఎఫ్ లాంటి సినిమాకి కూడా ఒక ఎడిటర్ ని, ఒక యూట్యూబ్ ఎడిటర్ ని తీసుకొని పెట్టుకున్నారు అంటే అంత మన వర్క్ ని బట్టే, అక్కడ ఎవరు రిఫరెన్స్ లేదు, ఎవరు లేదు. సో నేను కూడా అలానే మీరు ఎక్కువ కొంచెం మీ చేసి పెట్టడము ఇట్లాంటివన్నీ పెడితే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాండి బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.